నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్న కేంద్ర బృందం. అధికారులతో సమీక్ష, వీలైనంత త్వరగా కేంద్రానికి నివేదిక. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై రాజకీయ వేడి. సీఎం కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్. ప్రచారంలో మరింత దూకుడు పెంచేందుకు సిద్దమైన బారాస. గురువారం నుంచి మళ్లీ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రానికి సీఎం అవుతానన్న జగ్గారెడ్డి. మనసులో మాట చెబుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు. దేశ ఉనికికి రాజ్యాంగ విలువలే కీలకమన్న సీజీఐ జస్టిస్ చంద్రచూడ్. సమాజంపై న్యాయ వ్యవస్థ స్థిరమైన ప్రభావం చూపుతోందని వ్యాఖ్య. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 6 సభ్యుల కేంద్ర బృందం ఇవాళ కాళేశ్వరం వెళ్లనుంది. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకషంగా తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై వంతెనను కేంద్ర బృందం సందర్శించనుంది. మేడిగడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జలశక్తి శాఖ ఆగమేఘాల మీద 6 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ 6 సభ్యుల బృందం మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించనుంది. ప్రాజెక్టు ఈఎన్సీ, ఈఈ, ఇతర అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, ఢిల్లీ నుంచి రానున్న అధికారులకు కుంగుబాటుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు. అనంతరం కుంగిన ప్రాంతాన్ని బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహనకు రానున్నారు. పగుళ్ల వల్ల వంతెన పటిష్టత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేయనుంది. భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లరు కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్లు ఎత్తి జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లరు కుంగుబాటుకు గురికాగా 2 వైపులా ఉండే పిల్లర్లపైన ఆ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్టతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఎల్ఎన్టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని, త్వరలో పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు, ఎల్ఎన్టీ ప్రతినిధులు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై బారాసా సర్కార్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు విమర్శలు వాడిని పెంచాయి. ఈ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కేంద్రంలోని భాజపా సర్కార్ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు గళాన్ని పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోంది. సరైన భూపరీక్షలు లేకుండానే వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టును నిర్మించారని భాజపా ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటెల రాజేందర్, బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు. ఆ ఇసుక రోజుల నీళ్లతోటి కొట్టుకుపోయి ప్రాజెక్టే కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఒక్క దగ్గర మాత్రమే కొట్టుకుపోయిందని చెప్పి మనం భావించలేము. మొత్తం నీళ్లు తీసి ప్రతి పిల్లర్ దగ్గర కనుక మనం డిక్ చేసి అది టెస్ట్ చేస్తే తప్ప ఈ డ్యామ్ ఉండాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రాంత ప్రజలు అంటున్నారు, భయపడకుండా వణికిపోతున్నారు. వాళ్ళు ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రజల ప్రాపర్టీని చూపించే దమ్ములేదు నీకు. సమాచారం దాచే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కావడానికి, ఇన్ని రకాల సమస్యలు రావడానికి, రేపు సంవత్సరాల తరబడి నీళ్లు రాకుండా ఉండడానికి ప్రథమ ముద్దాయి, ప్రథమ కారకుడు ముఖ్యమంత్రి, సీఎం తప్ప ఇంకోళ్ళు కాదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, ఇంజనీర్ల కంటే పెద్ద ఇంజనీర్ చెప్పుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.
లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటదా అని గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్ పని చేసుకునేడు. ఆయన్నే మంత్రి, ఆయన్నే ఇంజనీర్, ఆయన్నే కాంట్రాక్టర్, ఆయనకే కమిషన్ రావాలి, ఆయన కుటుంబానికి ఆయనకే కమిషన్ రావాలి. లాస్ట్ కు టెటం వస్తారు. ఇవాళ దానికి జాతీయ హోదా ఇస్తే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ దేశం మొత్తం నవ్వుకుంటున్నారు. కానీ ప్రాజెక్టు కుంగిపోయింది. ఇవాళ ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఎక్కడ వచ్చింది? 30,000 కోట్ల ప్రాజెక్టు లక్ష చేసాడు మూర్ఖుడా. పైసల మీద కమిషన్ శ్రద్ధ, ఇలా నాణ్యతలు వివరించడంలో ముఖ్యమంత్రికి లేదు. నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పోయి చూస్తే నీకు ఉన్న భయమైంది. మేడిగడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్ల కుంగుబాటుపై భారాస సర్కార్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఆరోపణలను మరింత పెంచింది. కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యారేజీకి తానే ప్లాన్ చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనకు బాధ్యత వహించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డలో వాళ్ళు చేసిన పనితనం, డొల్లతనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ వర్కుల మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని, అదే రకంగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జిని, ఒక న్యాయస్థానం సిట్టింగ్ జడ్జితో సిబిసికి ఎంక్వైరీ చేపించి దాని మీద విచారణ చేసి దోషులైన వారిని, ఈ దోషులు ఎవరో కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి, వారే ప్రథమ ముద్దాయి. వారి మీద, వారితో పాటు పనిచేస్తున్న సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నారు, వారికి ఒత్తాసు పలికే అధికారులు, వారి మీద ఎమ్మటే యాక్షన్ తీసుకొని చట్టరీత్యా వాళ్ళని జైలుకు పంపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం సంబంధించి అంతర్జాతీయ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులో రీడిజైన్ పేరిట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి బ్యారేజీ కట్టామని గొప్పలు చెప్పిన కేసీఆర్ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా సర్వేలు చేయిస్తున్న భారాస మేనిఫెస్టో ఆశించిన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదని భావిస్తోంది. ఇన్ఛార్జీలను, వార్ రూమ్లను ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో అభ్యర్థులు, నేతల ప్రచారాన్ని పగడ్బందీగా నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ 2వ విడత పర్యటనలు గురువారం మొదలు కానున్నాయి. మిగిలిన 10 స్థానాలకు 1-2 రోజుల్లో బీఫామ్లు ఇవ్వనున్నారు. ఎన్నికలకు మొదటి నుంచి పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి పకడ్బందీ వ్యూహాలతో అడుగులు వేస్తోంది. కొన్ని నెలల ముందుగానే సభలు, సమావేశాలు, పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు, కమిటీల నియామకాలతో కేడర్లో జోష్ పెంచుకుంటూ వచ్చిన గులాబీ పార్టీ 2 నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దించింది. కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో దాదాపు అన్ని జిల్లాల్లో ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ నెల 15న గులాబీ దళపతి కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ముందుగానే ఫారాలు ఇచ్చేసి అభ్యర్థులను మార్చవచ్చునన్న అయోమయానికి, ప్రచారానికి తెరదించారు. ఈ నెల 15నే మేనిఫెస్టో ప్రకటించి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. తమ బలాన్ని ప్రదర్శించేలా సభలకు భారీగా జన సమీకరణ చేశారు. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్ గురువారం నుంచి మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడులో కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. వచ్చే నెల 8 వరకు పాలేరు, స్టేషన్ ఘన్పూర్, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సత్తుపల్లి, ఇల్లెందు, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, భైంసా, ఆర్మూరు, కోరుట్ల, కొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మక్తల్, నారాయణపేట, చెన్నూర్, మంథని, పెద్దపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ పర్యటించనున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై అభ్యర్థుల పనితీరు, ప్రచార శైలి తదితర అంశాలపై భారాస సర్వేలు చేయిస్తోంది. 9.5 పాలనలోని సంక్షేమ ఫలితాలు ప్రజల్లో ఉన్నప్పటికీ కొత్త హామీలు ఆశించిన ముద్ర వేయడం లేదని సర్వేల నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో ఆశించిన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదని భావిస్తున్న గులాబీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసింది. ప్రెస్ మీట్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు, సమావేశాలతో పాటు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ఎన్నికల హామీలను ఓటర్లకు చేర్చాలని దిశానిర్దేశం చేసింది. 2 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ప్రచారం జరగడం లేదని నివేదికలు అందడంతో ఇన్ఛార్జీలను, వార్ రూమ్లను రంగంలోకి దించింది. ప్రణాళికబద్ధంగా ప్రచారం సాగేలా హైదరాబాద్లోని సెంట్రల్ వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కారు గుర్తు ఏదో ఒక రూపంలో ప్రజల మనసుల్లో కదిలేలా ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో పెంచాలని శ్రేణులకు భారాస తెలిపింది. నియోజకవర్గ స్థాయిలో కొందరు నేతలు ప్రచారంలో చురుగ్గా ఉండటం లేదని, అభ్యర్థులతో సమన్వయం కుదరడం లేదని సర్వేల్లో తేలడంతో ఆ విషయంలోనూ తగిన సూచనలు ఇస్తోంది. అభ్యర్థులను మారుస్తారన్న గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశంతోనే నోటిఫికేషన్ కు చాలా రోజుల ముందే బీఫామ్లు ఇచ్చిన భారాస 10 స్థానాలను మాత్రం పెండింగ్ లో ఉంచింది. గతంలో ప్రకటించని మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫామ్లు ఇచ్చిన గులాబీ పార్టీ నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. నర్సాపూర్లో మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. గోషామహల్ భాజపా అభ్యర్థి ఖరారు కావడంతో 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నాంపల్లిలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుండటంతో కాంగ్రెస్ ను దెబ్బతీసేలా అభ్యర్థిని ఖరారు చేసే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చార్మినార్, యాకత్పుర, చంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేట, బహదూర్పురకు అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇంకా బీఫారాలు ఇవ్వలేదు. ఆలంపూర్పై భారాసాలో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ మినహా రాష్ట్రమంతటా ప్రకటించిన అభ్యర్థులకే బీఫామ్లు ఇచ్చిన కేసీఆర్ ఆలంపూర్ ఒక్కటి మాత్రం పెండింగ్ లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంకే టికెట్ ఖరారు చేసినప్పటికీ బీఫారం ఇవ్వకపోవడంతో అభ్యర్థిని మార్చవచ్చునన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తనకే బీఫారం ఇవ్వాలని అబ్రహాం కోరుతుండగా తన అనుచరుడు విజయుడు లేదా మరొకరికి ఇవ్వాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబడుతున్నారు. తనకు లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని మందా జగన్నాథం అడుగుతున్నారు. ఈ పరిణామాల నడుమ 1-2 రోజుల్లో బీఫామ్ల పంపిణీ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలను మరింత ప్రోత్సహించేందుకు భారాస కసరత్తు చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు చేరికలు ఉండేలా చూడాలని శ్రేణులకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. భారాస నుంచి పలువురు కాంగ్రెస్ లోకి వెళ్తున్నందున కౌంటర్ గా ఇతర పార్టీల నుంచి చేర్చుకునేలా జాగ్రత్త పడుతోంది. ఇరు పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేయడంతో పాటు ఉద్యమం సమయంలో చురుగ్గా ఉండి తర్వాత వెళ్లిన వారిని తిరిగి సొంత గూటికి ఆహ్వానిస్తున్నారు. అతి త్వరలో అనూహ్యమైన కీలక నేతలు పార్టీలో చేరనున్నారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అసమ్మతి, అసంతృప్త నేతలను వీలైనంత త్వరగా బుజ్జగించి సర్దుబాటు చేసిన భారాస ఎంత చెప్పినా ససేమిరా అంటున్న వారిని ఇక వదిలేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు బుధవారం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితా 55 నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. కాంగ్రెస్ ఈసీ సమావేశానికి ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు జటిలంగా మారిన నియోజకవర్గాల్లో 2 పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం జోరు అందుకుంది. అధికార భారాస పార్టీ టికెట్లు ప్రకటించి బీఫారాలు కూడా అందించి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 52 పేర్లతో మొదటి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా 10 రోజుల క్రితం 55 పేర్లతో మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రతరం చేసింది. శని, ఆదివారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, 2 సభ్యులు రేవంత్ రెడ్డి, ఠాక్రే, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగొల తదితరులు ఉన్నారు. వీరు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 2 పేర్లను పార్టీ ఎన్నికల కమిటీకి పంపాల్సిన పరిస్థితులు స్క్రీనింగ్ కమిటీలో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ప్రతికూల, అనుకూల వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించి తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట, ఎల్బీనగర్, నరసాపూర్,
తదితర 10కి పైగా నియోజకవర్గాలకు 2 సమవుజ్జీలు ఉండటం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటూ తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ 2 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మొత్తం 64 నియోజకవర్గాలకు చెందిన కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. మరోవైపు వామపక్షాలతో పొత్తులు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆ 2 పార్టీలు ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాలను వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో వామపక్షాల నాయకులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు భాజపా, భారాస నుంచి మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపించిన ఒకే పేరు 2 పేర్ల జాబితాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 40 నియోజకవర్గాలకు 2వ జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధ, గురువారాల్లో 2వ జాబితా ప్రకటించే అవకాశముందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాలకు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, చేరికలు పూర్తయితే 3వ జాబితాకు అడ్డు తొలగిపోతుంది. విజయదశమి ఉత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని అవుతానని మనసులో మాట బయటపెట్టారు. సంగారెడ్డితో పాటు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం తనపై ఉండాలని జగ్గారెడ్డి ఆకాంక్షించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, లేదంటే మరిన్ని విషయాలను పంచుకునేవాడినని తెలిపారు. ఈ రాష్ట్రంలో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, అవునా కాదా? ఇది ఎవరన్నా కాదనగలరా? అందుకే నా మనసులో ఉన్న కోరిక దశమి రోజు చెప్తున్నా, విజయదశమి రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంకో 10 ఏళ్ళకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. ఇంకా 10 ఏళ్లకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కన్నా ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితో పాటు అత్యవసర సేవలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే మరో 13 కేటగిరీలకు కూడా ఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. సర్వీస్ ఓటర్లు ఈటీపీ, బీఎస్ విధానంలో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది చాలా కీలకం. వారిలో చాలా మందికి సొంత ప్రాంతంలో విధులు నిర్వహించే అవకాశం ఉండదు. దీంతో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యం కాదు. వారి సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తమ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ ను తీసుకుని ఓటు వేసి పోస్టులో పంపాల్సి ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి శిక్షణ సమయంలోనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ను అందిస్తారు. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలలోపు రిటర్నింగ్ అధికారికి చేరేలా పోస్టు ద్వారా వాటిని పంపాల్సి ఉండేది. అయితే పోస్టల్ బ్యాలెట్ ను సిబ్బంది తమ వద్దే ఉంచుకుని రాజకీయ పార్టీలు అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్లు కలిగిన వారు ఒక్కోసారి ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే పరిస్థితి ఏర్పడుతుంది. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఎన్నికల సంఘం ఈ విధానంలో మార్పులు చేర్పులు చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను తమ వద్దే అంటిపెట్టుకునే పరిస్థితి ఉండదు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారందరూ విధిగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అక్కడే బ్యాలెట్ తీసుకుని ఎన్నికల విధులకు వెళ్లే ముందే వారు తమ ఓటు హక్కు వినియోగించుకుని అక్కడే రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం 13A ఫారంపై సంతకం చేసి ఏ గ్రూప్ లేదా బి గ్రూప్ అధికారి సమక్షంలో ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ ఓటర్లుగా పరిగణించే త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఈటీపీబీఎస్ ను వినియోగిస్తారు. సర్వీస్ ఓటర్లు తమకు సంబంధించిన నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలను ఈటీపీబీఎస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బ్యాలెట్ పై తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం స్పీడ్ పోస్టు ద్వారా బ్యాలెట్ ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు. అటు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో 13 కేటగిరీలకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని విస్తరించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, FCI, రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, పౌర సరఫరాల శాఖ, BSNL, పోలింగ్ కవరేజ్ కోసం ECA ధృవీకరించిన మీడియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ శాఖలు, విభాగాలకు చెందిన వారు పోలింగ్ రోజు విధుల్లో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వర్తిస్తుంది. ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాల్లో నోడల్ అధికారులను నియమిస్తారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునేవారు 12D ఫారంలో వివరాలు పొందుపర్చి నోడల్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. నోడల్ అధికారి వాటిని పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పంపిస్తారు. ఈ తరహాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలనుకునే వారి ఫారం 12D పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 5 రోజుల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరాల్సి ఉంటుంది. వాటిని RO పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు. నూతన సాంకేతికతల ఆవిర్భావంతో సమాజంపై న్యాయ వ్యవస్థ స్థిరమైన ప్రభావం చూపుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అన్నారు. న్యాయమూర్తులు రాజకీయ నాయకుల్లా ఎన్నికల నుంచి రాకపోయినా సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అమెరికా వాషింగ్టన్ DCలో నిర్వహించిన 3వ కంపరేటివ్ కాన్స్టిట్యూషనల్ లా డిస్కషన్లో CJI ప్రసంగించారు. దేశాల ఉనికికి రాజ్యాంగ విలువలే కీలకంగా ఉంటాయని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధత పాలనలే అంతిమంగా మనుగడ సాగిస్తాయని CJI అన్నారు. భారత్ వంటి భిన్న అభిప్రాయాల సమాజంలో జడ్జీల పాత్ర ఎంతో ఉందని, న్యాయస్థానాలు పౌర సమాజం సామాజిక మార్పునకు కేంద్ర బిందువుగా మారాయని పేర్కొన్నారు. చాలా దేశాల్లో చట్టబద్ధ పాలన అనేది హింసాత్మక పాలనకు దారితీసిందని గుర్తు చేశారు. అయితే భారత రాజ్యాంగం మాత్రం నాగరిక సమాజంలోని సౌభ్రాతృత్వం, సమానత్వం, ఏకైక ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుందని వివరించారు.